క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క మహిమ మీ మీద ప్రకాశించునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట 63వ కీర్తన 4-5 వచనాలు. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాములి యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానం చేయుచున్నది. ఈ మాటలు మనం 63వ కీర్తనలో చూస్తున్నాం. ఈ కీర్తన దావీదు మహారాజు రాసినట్టు మనం గమనించాం. ఇక్కడ దావీదు మహారాజ్ చెప్తున్నారు కదా, నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని. అంటే ఉదయాన్నే ఈ కీర్తన ప్రారంభంలో ఉదయాన్నే నేను వెతుకుతున్నాను అని తెలియచేస్తారు. ఉదయాన వెతకడమే కాదు, రాత్రి పడుకున్నప్పుడు కూడా ఆయన ఏం చేస్తున్నారంట, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నారట. అంటే దినమెల్లా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడం అనేది ఒక ఆశీర్వాదం. పడుకుంటున్నప్పుడు కూడా ఏవో తలంపులు కాకుండా దేవుని మాటల్ని జ్ఞాపకం చేసుకొని రాత్రి జాములు యందు నిన్ను ధ్యానించిన అంటే రాత్రి పడుకుంటున్నప్పుడు ఆ జాముల్లోనంటే రాత్రి జాములు అని అంటే మనకు తెలుసు అనమాట. మొదటి జాము, రెండవ జాము, మూడవ జాము, నాలుగవ జాము అని తెలియజేస్తూ ఉంటుంది బైబిల్ గ్రంథం. ఆ రాత్రికాల సమయంలో కూడా నిద్ర పట్టకపోయినప్పుడు అని కాదు, నిద్రలో కూడా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఆ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు అంట ఆయనకి ఎలా ఉందంట, క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తి పొందుచున్నది. మాంసాహారులకు అందరికీ తెలుస్తుంది, క్రొవ్వు మెదడు తిన్నప్పుడు ఆ టేస్ట్ అనేది ఎంత బాగుంటుందో, ఎంత తృప్తినిస్తుందో, అంత తృప్తిగా అనిపిస్తుందంట. అంత తృప్తిగా అనిపించినప్పుడు ఆ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఆయన ప్రాణము అంత తృప్తి పొందుతున్నప్పుడు అంట ఆయన పెదవులు ఏం చేస్తున్నాయంట, ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. అంటే రాత్రి జాములు యందు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని ఆ దేవుని మాటలు ధ్యానించి ఆ మాటలు ధ్యానిస్తున్నప్పుడు ఆ ప్రాణము తృప్తి పొంది, ఆ తృప్తి పొందిన ప్రాణం ఏం చేస్తుందంట, ఉత్సహించే పెదవులతో దేవునికి గానం చేస్తుందట. చూడండి దావీదు మహారాజు గారిది ఎంత మంచి అనుభవము. అంటే దేవునితో గడిపినప్పుడు ఆ అనుభవాన్ని మనము వర్ణించగలమన్నమాట. ఎందుకు అనంటే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనేది ఆ అనుభవంలో వస్తుంది అనమాట. ఎప్పుడైతే మనము ఆయనని ధ్యానిస్తామో, ఆయనని ప్రార్థిస్తామో, మన హృదయంలో నుండి నూతనమైన పాటలు, ఉత్సాహ గానాలు మన పెదవుల మీద ఉంటాయన్నమాట. ఈ లోక సంబంధమైన వాటిలో మనము చింతిస్తున్నప్పుడు మనకు రాత్రి జాముల్లో నిద్ర పట్టదు. కానీ మనం ఎప్పుడైతే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటామో, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తామో, మన ప్రాణం తృప్తి పొంది ఆయనకి స్తుతించే వారంగా ఉంటాము. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరం కూడా దేవుణ్ణి ధ్యానించే వారిగా ఉందుముగాక. ఈ లోక సంబంధంగా మనకందరికీ కూడా అనేకమైన పోరాటాలు ఉంటాయి, అనేకమైన చింతలు ఉంటాయి, అనేకమైన వేదనలు ఉంటాయి. కానీ వాటన్నిటికన్నా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని, నా దేవుడు ఈ పరిస్థితుల్లో ఒక అద్భుతం చేయగలడు, ఒక మార్పు తీసుకురాగలడని ఆయన వాక్యాన్ని ధ్యానిస్తే మనం కూడా దావీదు మహారాజులాగా రాత్రి అయినా, ఉదయమైనా, పగలైనా, ఏ టైం అయినా ఆయన ధ్యానించినప్పుడు ఉత్సహించే పెదవులతో ఆయన గురించి పాడగలుగుతాం. అటువంటి అనుభవంలోనికి ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరము కూడా వెళ్ళుదుముగాక. దేవుణ్ణి స్తుతిస్తూ ముందుకు సాగిపోదుముగాక. ఆమేన్.